నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. చాలు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమియా గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నెహెమియా అనే మాటకి అర్థం యెహోవా యొక్క ఆదరణ. ఈ నెహెమియా యొక్క లీడర్షిప్ ద్వారా, నెహెమియా యొక్క నాయకత్వం ద్వారా నిజంగా ప్రజలు యెహోవా యొక్క ఆదరణ పొందుకున్నారు. ఈ నెహెమియా చేసే పని ఏంటిదంటే, షూషాను కోటలో రాజు దగ్గర గిన్నె అందించే వ్యక్తి. రాజు దగ్గర గిన్నె అందించే వ్యక్తిని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఆ రోజులలో రాజు దగ్గర గిన్నె అందించే భాగ్యము దొరకటమే కష్టం. ఈ దినాలలో గొప్ప గొప్ప నాయకులు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, గొప్ప గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆ పదవితో సమానము ఆ రోజులలో రాజుకి గిన్నె అందించటం. హల్లెలూయా. కాబట్టి ఈ నెహెమియా యొక్క పదవి ఏంటిదంటే, రాజుకి గిన్నె అందించే పదవి. ప్రతి నిత్యము ఈ నెహెమియా రాజుకి గిన్నె అందిస్తూ, రాజు యొక్క ముఖ కవలికలను చూస్తూ, రాజుతో వ్యక్తిగతంగా మాట్లాడే అనుభవము, వ్యక్తిగతంగా రాజుతో సంభాషించే అనుభవమే నెహెమియా పొందుకున్న అనుభవం. చప్పట్లు కొడదాం. అంతేకాక రాజు భోజనం అయిపోయిన తర్వాత రాజు తినే భోజనాన్ని తినే గొప్ప ధన్యత కూడా ఈ నెహెమియాకి లభించింది. అయితే ఆ ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఈ నెహెమియాకి ఒక దినమున తన సహోదరులు ఒక వార్తను తీసుకొని వచ్చినారు. ఆ వార్త ఏంటిదంటే, యెరూషలేము యొక్క ప్రాకారాలన్నీ కూడా కూలిపోయినాయి. హల్లెలూయా. దేవుడు నివసించే పట్టణం, దేవుని యొక్క ఆత్మ సంచరించే పట్టణం, ఆ పట్టణం యొక్క ప్రాకారాలు కూలిపోయినాయి. ప్రజలు బానిసత్వంలోకి వెళ్ళిపోయినారు అనే వార్త నెహెమియాకి అందింది. ఎప్పుడైతే ఆ వార్త అందిందో, నాకెందుకులే, ప్రస్తుతానికి నేను సుఖంగా సమాధానంతో ఉన్నాను, నాకు ఈ రాజు దగ్గర ఏ కొదువ లేదు, సమృద్ధి ఉన్నది, నాకు సంబంధించిన వార్త కాదు అని తాను అనుకోలేదు. కానీ ఆ వార్త అందగానే ఉపవాసములో ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించినాడు. చప్పట్లు కొట్టండి. ఉపవాసంలో ఉండి ప్రార్థన చేసి దైవ నడిపింపు కోసము ఇక నెహెమియా సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈరోజు నీవు ఎవరు? ఆమెన్. ఒకవేళ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, హార్డ్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఒకవేళ నువ్వు డాక్టర్వి కావచ్చు, ఒకవేళ సైంటిస్ట్వి కావచ్చు, ఇంజనీర్వి కావచ్చు, ఒకవేళ నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వి, ఐఏఎస్ ఆఫీసర్వి కావచ్చు, ఒకవేళ నువ్వు పొలిటీషియన్వి కావచ్చు, ఒక మంచి లీడర్ కావచ్చు, నీవు ఆ పదవిలో ఉండటము దేవుని యొక్క చిత్తము. చప్పట్లు కొట్టండి. నీకు ఆ పదవి అకస్మాత్తుగా రాలే. ఆ పదవిని దేవుడు స్వయంగా నీకు అప్పగించినాడు. ఆ పదవి మిగతా వారికి అంత గొప్ప పదవి ఉన్నది, నాకెందుకు ఇంత పేదరికమైన పదవి, ఎంతకాలం ఈ పదవిలో నేను ఈ పోరాటాన్ని అనుభవించాలి అని నువ్వు చాలాసార్లు అనుకుంటున్నావేమో. కానీ నీకు ఆ పదవిని ఇచ్చింది స్వయంగా దేవుడే. చప్పట్లు కొట్టండి. నీవు ఒకవేళ నీ పదవిని బట్టి నువ్వు బాధపడొద్దు, సనగొద్దు, గునుగొద్దు. కానీ నీవు ఆ పదవిలో, ఆ స్థాయిలో
నిన్ను పెట్టటము అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. భవిష్యత్తులో ప్రాకారాలు కూలిపోబోతున్నాయి. భవిష్యత్తులో ప్రజలు పట్టబడబోతున్నారు. భవిష్యత్తులో ప్రజలు బానిసత్వంలోకి వెళ్ళబోతున్నారు అని దేవునికి, భవిష్యత్ జ్ఞానము కలిగిన దేవునికి తెలుసు. అందుకనే ముందుగా నెహెమీయాని రాజు దగ్గర గిన్నె అందించే వ్యక్తిగా సిద్ధపరిచినాడు. చప్పట్లు కొట్టాడు. నెహెమీయాకి ఆ బాధ్యత తాను ఎన్నుకున్న బాధ్యత కాదు, కానీ దేవుడు నెహెమీయాకి ఇచ్చిన బాధ్యతది. కారణం ఏంటిదంటే భవిష్యత్తులో యెరూషలేము ప్రాకారాలు కూలిపోబోతుంటాయి. ప్రజలు బానిసత్వంలో వెళ్తారు. కాబట్టి భవిష్యత్తులో ప్రజలను రక్షించటానికి, భవిష్యత్తులో ప్రాకారాలు కట్టడానికి ముందుగానే నెహెమీయాని రాజు దగ్గర గిన్నె అందించే వ్యక్తిగా ఉంచినాడు దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు యొక్క కుటుంబం కరువులోకి వెళ్తదని తెలుసు దేవునికి. అందుకనే భవిష్యత్ జ్ఞానము తెలిసిన ఆ దేవాది దేవుడు యోసేపుని ముందుగానే ఐగుప్తునకు పంపించినాడు. చప్పట్లు కొట్టండి. ముందుగానే యోసేపుని ఐగుప్తునకి పంపించినాడు. యోసేపు బానిసత్వంలో వెళ్ళేటప్పుడు యోసేపుకి అర్థం కాలే, సహోదరులకు అర్థం కాలే. కానీ దేవుడు యోసేపుని ఐగుప్తునకి ఎందుకు ముందుగానే తీసుకొని వెళ్ళినాడంటే, భవిష్యత్తులో యాకోబు యొక్క కుటుంబానికి కరువు సంభవించబోతున్నదని. ఈ యోసేపుని చిన్నతనంలోనే నేను ఐగుప్తునకు తీసుకొని వెళ్ళాలి. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. హల్లెలూయా. దేవుని ప్రజలను రక్షించటానికి మోషేని దేవుడు సిద్ధపరిచినాడు. షూషాను కోటలో యూదులని రక్షించటానికి ఒక మాస్టర్ ప్లాన్ తోని ఎస్తేర్ని దేవుడు షూషాను కోటలో సిద్ధపరిచున్నాడు. హల్లెలూయా. కాబట్టి వీరందరికీ కూడా దేవుడు స్వయంగా ఇచ్చిన పదవే. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు నువ్వు డాక్టర్వి కావచ్చు. నువ్వు ఎందుకు డాక్టర్ అయినావంటే టైం పాస్ చేసుకోవటానికి కాదు, డబ్బు సంపాదించుకోవటానికి కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికి కాదు. కానీ నీకంటే జ్ఞానవంతులు, మేధావులు, గొప్పవారున్నా ఎందుకు డాక్టర్ యొక్క పదవినికి ఇచ్చి నీ మెడలో ఆ స్తెత్తును ఎందుకు వేసినాడంటే, దేవుడు నీ ద్వారా ప్రజలు రక్షింపబడాల. చప్పట్లు కొట్టండి. నీ ద్వారా ప్రజలు బాగుపడాల భవిష్యత్తులో. ఎందుకు నీకు స్టాఫ్ నర్స్ జాబ్ ఇచ్చినాడంటే దేవుడు టైం పాస్ కోసం ఇవ్వలే. నీ ద్వారా ప్రజలు వారి యొక్క దుఃఖము నాట్యముగా మార్చబడటానికి. ఒకవేళ నువ్వు కలెక్టర్వి కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్వి కావచ్చు, నీ పదవి నీకు ఎవరిచ్చినారంటే స్వయంగా దేవుడు ప్రజలని రక్షించడానికి ఇచ్చినాడు. చప్పట్లు కొట్టండి అంతా. కాబట్టి నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు స్టూడెంట్వి కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్వి కావచ్చు, నువ్వు మ్యూజిషియన్వి కావచ్చు, సింగర్వి కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన ఆ బాధ్యతలో నువ్వు బాధపడకుండా ఆ బాధ్యతలో నువ్వు నమ్మకంగా ఉంటే భవిష్యత్తులో నెహెమీయాని ఆశీర్వదించినట్లు, యోసేపును ఆశీర్వదించినట్లు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. మనకి ఉన్న ఉద్యోగము, మనకున్న ఆస్తి, సంపద, జ్ఞానము, పదవి, ఇవన్నిటిని బట్టి మానవుడు ఒకసారి ఆలోచించవలసిన దినాలు ఇవి. నీ స్వార్థం కోసము, నీ పిల్లల స్వార్థం కోసము దేవుడు నిన్ను ఆ పదవిలో పెట్టలేదు. ఆమేన్. కానీ దేవుడు నీకెందుకు ఆ పదవి ఇచ్చినాడంటే
ప్రజల దుఃఖమును సంతోషముగా మార్చటానికే, ప్రజల కన్నీటిని నాట్యముగా మార్చటానికే, చీకటిలో ఉన్న ప్రజలు వెలుగులోకి నడిపించటానికే దేవుడు ఆ పదవిని నీకు ఇచ్చినాడు. ఆమేన్. ఒకవేళ నువ్వు ఒక ఉద్యోగంలో ఉద్యోగిగా ముందుకు సాగుతూ ఉన్నావు, అకస్మాత్తుగా నిన్ను ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసినారే అనుకోండి. నేను ఏమన్యాయం చేసినానని నన్ను ట్రాన్స్ఫర్ చేసినారు. ఇన్ని సంవత్సరాల నుంచి లాంగ్ స్టాండింగ్ ఇక్కడ ఉన్నాను, నేను నా పనుల్లో నిమగ్నం అయిపోయి ముందుకు సాగుతున్నాను, ఎందుకు నన్ను అకస్మాత్తుగా వేరే స్థలానికి ట్రాన్స్ఫర్ చేసినారని బాధపడకు. ఆమేన్. నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అన్ని యేసుక్రీస్తు ప్రభు టేబుల్ మీద నుంచే మూవ్ కావాలా? గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనే ఫైల్ యేసయ్య సంతకం పెడితేనే మూవ్ అవుతుంది. ఆమేన్. ఎందుకు నీ ఈ ఉద్యోగంలో నుంచి, ఈ యొక్క స్థలంలో నుంచి వేరే స్థలానికి ఎందుకు నిన్ను ట్రాన్స్ఫర్ చేసినాడంటే, వేరే స్థలంలో ఒక్క ఆత్మను నువ్వు రక్షించటానికి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్క ఆత్మను నువ్వు రక్షించటానికి, ఒక్క ఆత్మను నువ్వు క్రీస్తులోకి నడిపించటానికి నిన్ను ఒక స్థలంలో నుంచి ఇంకొక స్థలానికి దేవుడు ఒక మాస్టర్ ప్లాన్ తోనే ట్రాన్స్ఫర్ చేస్తాడు. అది మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. మన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు అండి. ఆమేన్. మనకి తొందరపాటు ఉంటుంది, ఆయనకు తొందరపాటు ఉండదు. చప్పట్లు కొట్టండి. మనము జస్ట్ మన యొక్క ఆ యొక్క యాంగిల్లో మనం చూస్తాం. నేను చూస్తే జస్ట్ ఆ పార్కింగ్ ప్లేస్ మాత్రమే కనబడుతుంది, కానీ దేవుడు చూస్తే ఆయన భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి మన భవిష్యత్ యొక్క మేలును కోరి మన కోసం అన్ని మేలు కోసమే సిద్ధపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి అంతే. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ఇక్కడ, వ్యాపారవేత్త. నీ బిజినెస్ లో అంత లాస్ అయిపోయినావు, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నావు, నా బిజినెస్ లో బ్రేక్ త్రూ జరగదా అని నీవు బాధపడుతూ ఈ ప్రాంగణంలోకి వచ్చి నువ్వు కూర్చున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కమ్ ఆన్, గెట్ అప్ బ్రదర్. స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ రోజు నీ బిజినెస్ లో ఒక బ్రేక్ త్రూ స్టార్ట్ అయింది. నామములో ఆమేన్. ఇక్కడ ఒక యంగ్ లేడీ ఉన్నది. యంగ్ లేడీ అనేక ట్రయల్స్, ఉద్యోగం నిమిత్తం ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావు, ఇంకా నీకు జాబ్ రాలే, ఇక నాకు ఉద్యోగం దొరకదు అనే మెంటల్ ప్రెషర్తో ఇక్కడ నువ్వు కూర్చున్నావు. యంగ్ గర్ల్, కమ్ ఆన్, గెట్ అప్. ఇదిగో దేవుని అనాయింటింగ్ ఇప్పుడే నేను రిలీజ్ చేస్తున్నా. త్వరలో మంచి ఉద్యోగం దొరికిందనే సాక్ష్యం చెప్పబోతున్నా. యోసేపు అర్థం కాలే, నేను ఎందుకు ఐగుప్తులకు వచ్చి పడ్డాను. నా యొక్క సహోదరులు తండ్రి దగ్గర సుఖానుభవమును అనుభవిస్తున్నారు, నేను ఈ క్యాప్టివిటీలో, బానిసత్వంలో నేను ఎందుకు ఉండాలా అని యోసేపు కూడా ఆలోచించి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశం, యోసేపు అనుకున్నాడు నేను కేవలం ప్రిజనర్ని మాత్రమే అనుకున్నాడు, కానీ దేవుని యొక్క దృష్టిలో యోసేపు ఒక గవర్నర్ కావాలంతే. యోసేపు అనుకున్నాడు ఈ బావిలోనే నా జీవితం అనుకున్నాడు, కానీ దేవుని యొక్క ఉద్దేశం యోసేపు భవనములో అడుగు పెట్టాలా. వా, ఎంత గొప్ప దేవుడవు నాయనా నువ్వు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆటో డ్రైవర్ కావచ్చు బిడ్డ, బాధపడకు నానా. నువ్వు లారీ డ్రైవర్ కావచ్చు, బాధపడకు బిడ్డ. జీప్ క్లీనర్వి కావచ్చు, బాధపడకు. ఇల్లు తిరుగుకుంటూ పనిచేసే వ్యక్తివి కావచ్చు, పేదవాడివి కావచ్చు, రోజు కూలి పనికి నువ్వు వెళ్తున్నావేమో, నీ పేదరికంను బట్టి, నీ పదవిని బట్టి బాధపడకు.
ఎందుకంటే ఆ పదవినే దేవుడు ఒక దినమున ఆశీర్వదించబోతున్నాడు. నెహెమియా యొక్క గొప్ప అనుభవం ఏంటిదంటే గిన్నె అందించే అనుభవంలో ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే భవిష్యత్తులో ప్రాకారాలు కూలిపోతాయి, భవిష్యత్తులో ప్రజలు చెరపట్టబడతారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఒకానొక దినమున నెహెమియాకు దొరుకుతుంది. రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని 52 దినములలో ఈ నెహెమియా ప్రాకారాలు కడతాడు. చప్పట్లు కొట్టండి. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీ స్థితిని బట్టి, మీ యొక్క అప్పులను బట్టి, మీ పోరాటాలను బట్టి దయచేసి మీరు అప్సెట్ కావద్దు. కానీ భవిష్యత్తులో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు.